హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీ సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఏళ్ళుగా ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది జరగలేదు. ఓకే, అయితే మనకు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ పోస్టుల భర్తీ అనేది ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. హైకోర్టు ఉత్తర్వులతో ఈ ఎటకేలకు చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. సో మొదట ఏంటంటే రేషనలైజేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం చేస్తారంట. సో దాని తర్వాత మనకు సర్దుబాటుని చేయడం జరుగుతుంది. అప్పటికే పోస్టులు ఏమైనా సరే మిగిలినట్లయితే అప్పుడు నియామకాలను చేపడతారు అని చెప్పి చెప్తున్నారు. ఉపాధ్యాయులు మరి విద్యార్థుల యొక్క నిష్పత్తి 1:40 అయితే ఉండాలని చెప్పి మరి పాఠశాల విద్యాశాఖ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ప్రత్యేకనాన్ని చూద్దాం. ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలు దిశగా చర్యలు అయితే చేపట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ గారు సోమవారం ఉత్తర్వులు జీవో 37 అనేది జారీ చేశారంట. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండేలా తొలుత ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్టులను రేషనలైజ్ చేయాలి. ఓకే, రేషనలైజ్ చేసిన తర్వాత ఇందుకు గాను 2020-21 విద్యా సంవత్సరం పాఠశాల చివరి పని దినాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. విద్యార్థుల సంఖ్య, మంజూరైన పోస్టుల ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఎక్కడ అవసరమో గుర్తించి ఆయా పాఠశాలను సర్దుబాటు అనేది చేస్తారు. జిల్లా పరిధిలోని ఈ సర్దుబాటు లేదా బదిలీ ప్రక్రియని చేపడతారు. ఆ తర్వాత కూడా పోస్టులు మిగిలినట్లయితే దానికి అవసరం బట్టి ఎయిడెడ్ పాఠశాలలో నియామకాలను చేపట్టడం జరుగుతుంది. ఈ నియామకాలకు ఉన్నత పాఠశాలకు ఆర్జేడీలు, ప్రాథమికోన్నత పాఠశాలకు డిఈఓలు చేపడతారు. ఈ ఉత్తర్వులపై పాఠశాల విద్యా డైరెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి ప్రక్రియ పూర్తయిన వెంటనే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ముందుగా ఈ యొక్క ఏదైతే రేషనలైజేషన్ ప్రక్రియ అయితే ఉందో సో దీన్ని చేపడతారంటే అప్పటికి కూడా పోస్టులు కనుక మిగిలినట్లయితే నియామక ఉత్తర్వులను జారీ చేసి వేకెన్సీస్ని ఫిల్ అనేది చేస్తారని చెప్పి ఇక్కడ తెలపడం జరిగిందనమాట. ఓకే, పాఠశాల విద్యాశాఖ వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా అయితే జారీ చేసినట్లుగా వేరైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎయిడెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి చాలా ఏళ్ళుగా అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. వారికి ఒక మంచి వార్త వచ్చిందని చెప్పుకోవాలి. ఓకే, ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చేపడుతున్నారంట. తప్పకుండా ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అందిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ.